రాజన్న సిరిసిల్ల జిల్లా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా మేము గతంలో కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓలకు అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఉష్క దొరకక కార్మికులకు ఉపాధి కరువైంది, కార్మికులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పినప్పటికీ ఇలా కార్మికుల ఒక కుటుంబాలు ఇలా బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. నిత్యావసర సరుకులకు విచ్చలవిడి రేట్లు పెరుగుతూ ఉన్నాయి తప్ప ఇలా కూలి చేసుకుందామంటే ఉపాధికి తగ్గట్టు మెటీరియల్ అందడం లేదు. ప్రధానంగా ఇందిరా మీట్లు పెట్టడం బాగున్నది, ఊరు పక్కనే బాగుంటుంది, కానీ ఊళ్ళకు ఉష్కలు అన్నటువంటి పరిస్థితి ఉందని కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చొరవ తీసుకొని చేయవలసింది ఏంటంటే కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ప్రతిరోజు ఉష్కకు మొరానికి పర్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇలా చూస్తే గణేట్ రౌతు కూడా రావాలంటే కూడా ఇందిరా మిల్లు మొదలు పెట్టుకున్న కాడికెళ్ళి ఇలా మైనింగ్ అధికారులు అధికే బండ్లు సీల్ చేయడం వలన ప్రతిరోజు కూడా దానికి పర్మిషన్ ఇచ్చినట్టుంటే ఇలా ఆ ఒక బండ్లు సీల్ చేయడానికి వీళ్ళు ప్రధానంగా చదువుకున్న పిల్లలు ఇలా ఫైనాన్సులలో ఇలా లోన్లు తీసుకొని ఆ ఒక ట్రాక్టర్లు టిప్పర్లు కొనుక్కొని ఇలా ఉద్యోగాలు రాక కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇలా పొట్టలు కొట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎందుకంటే వాళ్ళకు ఉపాధి కరువు అయిపోయింది. ఇలా మైనింగ్ అధికారులు పట్టుకున్న పనులు సిరి చేసే వరకు బండి వెళ్ళాలంటే 50-60 వేల రూపాయలు ఇలా ఖర్చు అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, కార్మికులకు సంబంధించినటువంటి పర్మిషన్లు ఇచ్చి ఆ మెటీరియల్ కూడా ప్రతిరోజు అందించే విధంగా చూడాలి. అదేవిధంగా ఇవాళ చూస్తే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేబర్ కార్డుల మీద ఇలా ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారు వ్యవస్థకు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి. ఇలా హెల్త్ చెకప్ల పేరుతో అధిక డబ్బులు కార్మిక సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులు దండుకుంటూ ఉంటారు. ఇలా ప్రధానంగా హెల్త్ చెకప్ వాళ్ళు కూడా నిన్న నాకే ఫోన్ చేసి ఇలా మీ కార్డు ఇలా మీ ఆన్లైన్ చేయాలి రావాలి. ఇలా ఆన్లైన్ చేసినట్టంటే ఇలా మేము కార్మిక సంఘం నాయకులకు కూడా వాళ్ళు ప్రధానంగా ఫోన్ చేసి మీ కార్డు ఆన్లైన్ చేయాలి. ఇలా దాని మీద కూడా విచ్చలవిడి డబ్బులు దండుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేసి తక్షణమే ఆ హెల్త్ చెకప్ బంద్ చేయించి సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను కార్మిక సంక్షేమ నిధిలో కార్మికులకు బెనిఫిట్స్ కింద వర్తించే విధంగా చూడాలి. ఆ 55 ఏళ్ళ కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా కార్మికుల ఒక పిల్లలకు పెళ్లిలైనా డెలివరీ అయినా ఈ 30,000 ఏదైతుందో దాన్ని ₹1,00,000 పెంచాలని గతంలో మేము ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వెంటనే అమలు చేయాలనేది కూడా ఈ రక్త పరీక్షను అయితే ఈ యొక్క హెల్త్ చెకప్లు త్వరగా బంద్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ఉష్కకు మొరానికి ప్రతిరోజు కూడా మైనింగ్ అధికారులు ప్రతిరోజు పర్మిషన్ ఇవ్వండి, మేము డబ్బుల కోసం పర్మిషన్ కోసం డబ్బులు కట్ చేసుకొని దానికోసం వద్దంటలేము. ఎందుకంటే మీరు పట్టుకోవడం వలన ఇలా ఇంటి యజమాని మీద కానీ కాంట్రాక్టర్ల మీద కూడా